హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోమంట్ల వీరకమని అందరికీ నమస్కారం. 755 పాయింట్ సుఖనిద్ర పొందలేని వారు ఎవరంటే భయంతో ఉన్నవారు, ఏదో ఒక భయం, వ్యాధితో ఉన్నవారు, రోగంతో బాధపడేవారు, మనోవ్యాఖ్యలతో అయ్యో నాకు డబ్బు లేదే, నాకు ఉద్యోగం లేదు, నాకు ఆస్తి లేదే, నేను ఎలా బతకాలి, అందరూ బాగానే ఉంటున్నారు, వాళ్ళు కొనుక్కుంటున్నారని వాళ్ళ ముఖాల వంక చూస్తూ ఉండిపోవడం, వాళ్ళ కొనుక్కుని తింటుంటే బాగా ఉంటుంటే ఇవన్నీ మనసులో పెట్టుకుని మనిషి సుఖంగా నిద్రపోనివ్వవు. నా బతికేంటి ఇలాగైపోయిందని. దుష్టుడికి నిద్ర రాదు. దుష్టుడు ఎప్పుడు దుష్ట కార్యాల్లోనే ఉంటాడు, వాడికి నిద్ర రాదు. దొంగకి నిద్ర రాదు, ఎప్పుడు దొంగతనం చేద్దాం, ఎక్కడ సంపాదిద్దాం, ఎలా సంపాదిద్దాం అనే ఆలోచనతో రాత్రులు కూడా నిద్రపోవడం. మంచివాడితో విరోధం కలిగిన వాడు, మంచివాడితో విరోధం కలిగితే వాడికి నిద్ర రాదు. అయ్యో నేను తప్పు చేశానమ్మా, నా తప్పు క్షమించమని అడగాలని ఇంకా ఆలోచించుకుంటా అదే పదే తలుచుకుంటూ ఉంటాం. బలవంతుడైన శత్రువు కలిగిన వాడు, మన శత్రు బలవంతుడైతే మనకి నిద్ర రాదు. తను ఎప్పుడు ఎటువంటి దాడి చేస్తాడో, హత్యాయత్నం చేస్తాడో అని భయంతో ఉంటాడు. పరస్త్రీ వ్యామోహం పెంచుకున్నవాడు, ఎప్పుడు పరస్త్రీ వ్యామోహం పెంచుకున్నవాడు తన వేసిన వలలో పడిపోయి బుట్టలో పడతాడు. కాబట్టి అటువంటి వాడికి సుఖమైన నిద్ర ఉండదు. వ్యాధిగ్రస్తుడికి, రోగాలతో బాధపడేవాడికి నిద్ర రాదు. కుట్రలు చేయవాడు ఎప్పుడు కుట్రలు చేస్తుంటాడు, మంచివారిని హింసించడం, అమాయకులను బలి చేయడానికి చూస్తుంటాడు. అటువంటి కుట్రలు చేయవాడికి నిద్ర పట్టదు. దొంగతనమే వృత్తిగా జీవించేవాడికి నిద్ర పట్టదు. ఇప్పుడు దొంగతనాలు చేద్దాము, ఎక్కడ డబ్బు సంపాదిద్దామన్న ఆలోచనతోనే ఉంటాడు. ఇతరుల సొత్తుని అనుభవించేవాడు, ఇతరుల సొమ్మును అనుభవించేవాడికి నిద్ర రాదు. తప్పుదారిలో నడుస్తున్నామని తెలుసుకున్నవాడు, అయ్యో నేను తప్పుదారిలో నడుస్తున్నానమ్మో అని క్షణం ఆలోచించుకుంటా మనోవేదన కలిగి ఉండేవాడికి నిద్ర పట్టదు. వీరెవ్వరూ నిద్ర వల్ల కలిగే సుఖాన్ని సంపూర్ణంగా ఆస్వాదించలేరు. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.